Welcome to our channel. ME ఇంజనీర్స్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాల మల్కిపురం కామర్స్ విభాగం వారు థర్డ్ బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి కమర్షియల్ జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్టుకు గతంలో మొదటి యూనిట్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ని మీకు అందజేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్ యొక్క ప్రధాన అంశం ఏంటి అంటే ది ఎర్త్. ఆ ఎర్త్కి సంబంధించినటువంటి అంశాలు, భూమి ఏంటి, భూమి ఎట్లా ఆవిర్భవించింది, అంతరిక్షంలో సౌర కుటుంబంలో భూమి ఎన్నో గ్రహంగా ఉంది, భూమి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి, భూమి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్, పర్టికులర్గా అంతర్భాగం ఎట్లా నిర్మితమైంది అనేటువంటి అంశాల గురించి మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఈ మొదటి యూనిట్లోనే, ఫస్ట్ యూనిట్లోనే భూమికి సంబంధించి రెండో పార్ట్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. వీటిని మనం అక్షాంశాలు, రేఖాంశాలు అని చెప్పేసి పిలుస్తాం. వీటి గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటిది నేర్చుకునే ముందు భూమి మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఒక గుండ్రంగా రబ్బర్ బంతి షేప్లో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటే అది ఎప్పుడు కూడా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, లేదా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం భూమి గురించి ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమని చెప్పి పిలుస్తారంటే భూభ్రమణము అని చెప్పేసి చెప్తారు. ఇక సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి పద్ధతిని ఏమని చెప్పి పిలుస్తారంటే భూపరిభ్రమణము అని చెప్పేసి చెప్తారు. ఈ భూభ్రమణము, భూపరిభ్రమణం వల్ల మనకి ఏంటి అంటే రాత్రి పగలు ఏర్పడడం, తర్వాత ఋతువులు ఏర్పడడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే అలా ఉన్నటువంటి ఈ భూమి యొక్క భాగాల్ని స్థూలంగా 4 రకాలుగా విభజించవచ్చు. ఈ భూమి యొక్క భాగాల్ని 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటి అంటే ఒక పుచ్చకాయలా ఉంది అని అనుకుందాం. మనం పుచ్చకాయని అడ్డంగా 2 భాగాలుగా చేసాం అనుకోండి. పై పార్టు, క్రింద పార్టు. పై పార్ట్ని ఉత్తరార్ధగోళము, క్రింద పార్ట్ని దక్షిణార్ధగోళము. అలా కాకుండా మళ్ళీ నిలువుగా దాన్ని 2 భాగాలు చేసాం అనుకోండి. లెఫ్ట్ పార్ట్ని పశ్చిమార్ధగోళము, రైట్ పార్ట్ని తూర్పు అర్ధగోళం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అంటే దానికి అర్థం ఈ భూగోళం 2 భాగాలు చేసినట్లయితే పై భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం, నార్థరన్ హెమిస్ఫియర్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. క్రింద భాగాన్ని దక్షిణార్ధగోళం అని, సౌత్రన్ హెమిస్ఫియర్ అని. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని పశ్చిమార్ధగోళం, వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని. రైట్ సైడ్ ఉన్నటువంటిది తూర్పార్ధగోళాన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఇంతకీ అసలు అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటివి అసలు మనకి ఏంటండి, అవి ఎలాగ ఉంటాయి ఏంటి అని కనుక చూస్తే, నిజానికి అంతరిక్షంలో చూసినట్లయితే మనం భూమి గుండ్రంగా ఒక బంతిలా నీలి రంగులో కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం గతంలో. కాబట్టి ఎక్కడ కూడా ఇలా నీలి రంగులో బంతిలా ఉండేటువంటి దాని మీద ఎక్కడ గీతలు ఏమీ కనిపించవు. అంతరిక్షంలో మనకి పైనుంచి చూసినట్లయితే భూమి మీద ఏ విధమైనటువంటి గుర్తులు లేదా గీతలు కానీ ఏమీ కనిపించవు. ఇవి అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏంటి అంటే మన సౌలభ్యం కోసం మన శాస్త్రజ్ఞులు కొన్ని ఊహారేఖల్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఊహారేఖలే ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్. వాటిని ఇంగ్లీష్లో
మనం అట్లా పిలుచుకుంటున్నాం. తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేది గ్లోబ్ మీద ఊరికే అడ్డంగాను నిలువుగాను గీయబడినటువంటి గీతలు. ఈ అడ్డంగా గీయబడినటువంటి గీతల్ని అక్షాంశాలని, నిలువుగా గీయబడినటువంటి గీతల్ని రేఖాంశాలని చెప్తారు. వాటిని అక్షాంశాలని ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అని, రేఖాంశాలని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అని పిలుస్తారనమాట. ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి భూమి మీద భౌగోళిక శాస్త్రజ్ఞుల చేత గుర్తింపబడినటువంటి ఊహారేఖలు. ఇవి అడ్డంగాను నిలువుగాను గీయబడినటువంటి రేఖలు. అక్షాంశాలు తూర్పు పడమరలుగా గీయబడతాయి, రేఖాంశాలు ఉత్తర దక్షిణాలుగా గీయబడతాయండి. అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి భూమి మీద శాస్త్రజ్ఞుల చేత గుర్తింపబడినటువంటి ఊహా రేఖలు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇవి కేవలం ఏంటి అంటే అడ్డగీతలు, నిలువు గీతలు ఒకలా చెప్పాలంటే. అక్షాంశాలు తూర్పు నుంచి పడమరకి, రేఖాంశాలు ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి గీయబడి ఉంటాయి. కాబట్టి ఇలా గీయబడినటువంటి ఈ ఊహారేఖలు మనకి గ్లోబ్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పై పటంలో చూపినట్లు మనం చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో మనకు కనిపిస్తుంది. సెంటర్ చేసి భూమిని, భూగోళాన్ని సెంటర్ చేసి గీయబడింది ఒక రేఖ. దాన్ని 0 డిగ్రీలు దగ్గర నుంచి గీయబడినట్టుగా మనం పటంలో చూడవచ్చు. అది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీలతోటి భూమిని అట్లా చుట్టూ రౌండ్గా గీయబడి ఉంది. ఇది అతిపెద్ద అక్షాంశం అని చెప్పేసి కూడా చెప్తారు. ఈ అక్షాంశానికి పైన 23.5 డిగ్రీలు ఒక రేఖ గీయబడింది. దీన్ని ఏమంటారంటే కర్కట రేఖ అని చెప్పేసి పిలుస్తారు. కర్కట రేఖ అని చెప్పేసి పిలుస్తారు. ఈ భూమధ్య రేఖకి దిగువన అంటే పడమర వైపు, పశ్చిమ వైపు మనకి చూసినట్లయితే అంటే 23.5 డిగ్రీలు మకర రేఖ అని చెప్పేసి మరొక రేఖని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా 0 డిగ్రీల నుంచి అటు 23.5 డిగ్రీలు, ఇటు 23.5 డిగ్రీలు. ఇప్పుడు ఈ భూగోళం మీద ఈ లాటిట్యూడు, లాంగిట్యూడ్లో మనం చూసినట్లయితే తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ భూగోళంలో కనిపించేటువంటి 23.5 డిగ్రీల కర్కట రేఖని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, 23.5 డిగ్రీల మకర రేఖని ట్రాపిక్ ఆఫ్ కాఫికాన్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే దీనికి పైన కొంచెం పైకి వెళ్ళినట్లయితే, ఉత్తర వైపు వెళ్ళినట్లయితే 66.5 డిగ్రీలు ఉత్తర వైపు ఉన్నటువంటి దాన్ని ఆర్కిటిక్ వలయము అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. 66.5 డిగ్రీలు ఉత్తర వైపు. ఇక అదే 66.5 డిగ్రీలు దక్షిణ వైపు వచ్చినట్లయితే, క్రిందకు వచ్చినట్లయితే దాన్ని అంటార్కిటిక్ వలయము అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో అంటార్కిటిక్ సర్కిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక ఆ అంటార్కిటిక్ వలయం నుంచి మనం చూసినట్లయితే, క్రిందకు వచ్చినట్లయితే 90 డిగ్రీలు సౌత్ పోల్ అంటారు. దీన్ని దక్షిణ ధ్రువం అని చెప్పేసి పిలుస్తారు. అదేవిధంగా పైన ఉత్తరం వైపు చూసినట్లయితే 90 డిగ్రీలు నార్త్ పోల్, ఉత్తర ధ్రువం అని చెప్పేసి పిలుస్తారు. ఇక మనం ఆ నిలువుగా గీయబడినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖల్ని మనం లాంగిట్యూడ్, రేఖాంశాలు అని చెప్పేసి పిలుస్తారు. ముందుగా అక్షాంశాల గురించి తెలుసుకుందాం. అక్షాంశాలని కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తే, గతంలోనే మనం చెప్పుకున్నాం వీటిని ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అని చెప్పేసి పిలుస్తారని. వీటికి ఇంకొక పేరు కూడా ఉందండి, సమాంతర రేఖలని, ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట.
ఎందుకంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి సమాంతరంగా ఉంటాయి. అంటే ఒక ఒక కరువుకి ఒక గీతకి మరొక గీతకి సమానమైనటువంటి దూరం మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. భూ అర్ధగోళంలో అడ్డంగా రెండుగా విభజించినటువంటి గీత మనం ఇందాక చెప్పుకున్నాం, దాన్ని భూమధ్యరేఖ అంటాం. ఆ భూమధ్యరేఖకి ఉత్తర గోళం వైపు ఉత్తర భాగాన ఉన్నటువంటి దాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణ వైపు ఉన్నటువంటి దాన్ని దక్షిణార్ధగోళమని మనం చెప్పుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లో నార్థరన్ హెమిస్ఫియర్, సౌత్రన్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్యరేఖ అని చెప్పేసి పిలుస్తాం. అయితే భూమధ్యరేఖ నుండి ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉంటాయి. ఇవి మనకు తెలుసు. ఇలా ఉన్నటువంటివి భూమధ్యరేఖ 0 అక్షాంశాన్ని నుంచి ఉత్తర ధ్రువం 90 అక్షాంశం వరకు ఉన్నటువంటిది, అలాగే దక్షిణ భాగం 90 డిగ్రీల అక్షాంశం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే పరిపూర్ణమైనటువంటి భూమి యొక్క ఆకారం 180 డిగ్రీస్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అయితే అన్ని అక్షాంశాల్లో 0 డిగ్రీ అక్షాంశం అంటే భూమధ్యరేఖ అక్షాంశం చాలా పెద్దదిగా మనం చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఈ గీతలు ఉన్నాయే, భూమికి అడ్డంగా గీయబడినటువంటి గీతల్లో ఏ యొక్క కరువు, ఏ అక్షాంశం పెద్దది అని చూసినట్లయితే 0 డిగ్రీస్ అక్షాంశమే పెద్దది అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకనంటే భూమి పైకి వెళ్ళే కొలితే మనం ఒక బాల్ మనం తీసుకొని గీత గీసినట్టయితే తెలుస్తుంది. క్రమేపీ గీత బంతి మీద అలా గీసుకుంటూ వెళ్ళామనుకోండి, అలా పైకంటూ వెళ్ళే కొలిది ఏమవుతాయి, గీతలు చిన్నవైపోతాయి. అట్లాగే కింద వరకు గీసుకొచ్చేటప్పటికి చిన్నవైపోతాయి. కాబట్టి ఏంటంటే అక్షాంశాలు ధ్రువాల వైపు వెళ్ళే కొలిది, అంటే అటు నార్త్ పోలు ఇటు సౌత్ పోలు వైపు వెళ్ళే కొలిది ఏమవుతాయంటే చిన్నవిగా కనిపిస్తుంటాయి. అది మనం గమనించాలి. కొన్ని ముఖ్యమైనటువంటి అక్షాంశాల్ని మనం చూసినట్లయితే వాటిలో భూమధ్యరేఖ నుండి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమును కర్కట రేఖ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశమును మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ అని, ఇవి కాక 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఆర్కిటిక్ వలయమని, ఆర్కిటిక్ సర్కిల్ అని చెప్పేసి పిలుస్తారు ఇంగ్లీష్లో అని చెప్పేసి అనుకున్నాం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశమును అంటార్కిటిక్ వలయం అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఈ ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయాలు అనేవి భూమి యొక్క, అంటే మనం ఇందాక చెప్తున్నట్టుగా భూగోళం ఒక బంతిలా ఉంటే ఆ బంతికి ఆ పై చివర క్రింద చివరలు మనంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఉత్తర ధ్రువములో ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణ ధ్రువంలో అంటార్కిటిక్ మహాసముద్రాలు ఉన్నాయి కాబట్టి అలా పిలుస్తారని కూడా మనకు చెప్పొచ్చు అనమాట. అంటే ఉత్తర ధ్రువం కనుక చూసినట్లయితే అక్కడ ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది, ఉత్తర ధ్రువం వైపు మనకి ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. అలాగే దక్షిణ ధ్రువం వైపు అంటార్కిటిక్ మహాసముద్రం ఉంది కాబట్టి వాటిని అట్లా పిలుస్తారు. ఇక దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ధ్రువాల దగ్గర బాగా టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి మనకు చెప్తాం. అది ముందు మనం తెలుసుకుందాం, ముందు మనం వాటి గురించి తెలుసుకుందాం. దీంట్లో శీతల మండలాలు కనుక మనం చూసినట్లయితే శీతోష్ణ స్థితి ఎట్లా ఉంటుంది, శీతోష్ణ మండలాలు ఎట్లా ఉంటాయి అని మనం చూసినట్లయితే వీటిని జోన్స్గా ఎట్లా విభజిస్తారో అని మనం గమనించాల్సి వస్తే భూమధ్య రేఖ నుండి కర్కాటక రేఖ వైపు ఉన్న ప్రాంతాన్ని, అంటే మనం ఎలా అంటే 0 డిగ్రీస్ నుంచి 23.5 డిగ్రీలు ఉత్తర వైపు, అంటే మనం పైకి, అదేవిధంగా 0 డిగ్రీల నుంచి 23.5 డిగ్రీలు మనకి దక్షిణ వైపు, అంటే మకర రేఖ వైపు. దీన్ని అటు కర్కాటక రేఖ మకర రేఖ ఉన్న ప్రాంతం మనం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని, అంటే ఉదాహరణకి కర్కాటక రేఖ నుంచి భూమధ్య రేఖ మీదుగా మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలము అని చెప్పేసి పిలుస్తారన్నమాట. టర్రిడ్ జోన్ అంటారు దీన్ని, లేదా ట్రాపికల్ జోన్ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట దీన్ని ఇంగ్లీష్లో. అయితే ఈ ప్రాంతంలో ఈ ఎందుకు అట్లా పిలుస్తారు అని కనుక చూస్తే ఈ ప్రాంతంలోనండి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అంటే మనం ఒక బాలుని తీసుకొని ఆ బాల్ మీద
టార్చ్ లైట్ వేసామనుకోండి, ఒక బాల్ని ఒక టేబుల్ మీద పెట్టి ఆ టేబుల్ ఎదురుగా మనం నిలబడి అప్పుడు మనం టార్చ్ లైట్ కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఆ లైట్ దాని మీద పడేలా మనం చూసినట్లయితే ఆ లైటు వెలుగు ఏమవుతుందంటే బంతికి మధ్యలో స్ట్రైట్గా తగులుతుంది కదండి. అదేవిధంగా ఈ ప్రాంతంలో కిరణాలు నెట్ట నిలువుగా పడతాయని అర్థమవుతుంది. దీనివల్ల ఈ ప్రాంతం అత్యుష్ణ మండలము అని చెప్పేసి పిలుస్తారండి. అంటే వేడి విపరీతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చల్లగా ఉండదు, వేడి బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు పోయే కొలిది సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అది మనకి తెలిసిన విషయం. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్టుగా టార్చ్ లైటు బంతికి పైకి వెళ్ళే కొలిది లైట్ ఏటవాలుగా పడుతుంది. అదే మాదిరిగా సూర్యకిరణాలు కూడా మనం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయే కొలిది సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అందువల్ల 23.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశం నుండి పైన చెప్పుకున్నట్టు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు మనం ఎందాక చూపించినట్టు అంటే ఎట్లా అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి, అంటే ఉత్తర అక్షాంశం అంటే కర్కాటక రేఖ నుండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుండి 66.5 డిగ్రీల ఆర్కిటిక్ సర్కిల్ వరకు మనం చూసినట్లయితే ఆ ప్రాంతం. అట్లాగే దక్షిణ వైపు 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు సూర్యకిరణాలు తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏటవాలుగా పడతాయి అక్కడ. అందువల్ల ఈ ప్రాంతం సమశీతోష్ణ మండలాలు అని వీటిని పిలుస్తారు. టెంపరేట్ జోన్స్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. అవి వేడి విపరీతంగా ఉండదండి. ఎందుకనంటే సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి కాబట్టి. అంటే ఉష్ణము మరియు శీతలము అంటే చలి వేడి సమానంగా ఉంటాయి. అంటే మనం గమనించవచ్చు, ఇప్పుడు ఉష్ణమండలపు ఏరియా ఏదంటే కర్కాటక రేఖ నుంచి మకర రేఖ వరకు మధ్యలో ఉండేటువంటిది ఉష్ణమండలం అయితే, కర్కాటక రేఖ నుండి ఆర్కిటిక్ వలయం వరకు మరియు మకర రేఖ నుండి అంటార్కిటిక్ వలయం వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలాలు అని చెప్పేసి పిలవచ్చు అన్నమాట. ఇక 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే మనం ఈ పైన చెప్పుకున్నట్లు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఆ పైన ఉన్నటువంటి నార్త్ పోల్ అని పిలువబడేటువంటి ప్రాంతం, అలాగే క్రిందకు మనం వచ్చినట్లయితే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటే ఆర్కిటిక్ వలయం నుండి దక్షిణ ధ్రువం వరకు గల ప్రాంతాలని ధ్రువ మండలాలు లేదా అతి శీతల మండలాలు అని చెప్పేసి పోలార్ జోన్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి 66.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశం నుండి ఆర్కిటిక్ వలయం వరకు మరియు దక్షిణముల వైపు 66.5 డిగ్రీల అంటార్కిటిక్ వలయం నుండి దక్షిణ ధ్రువం వరకు అంటే చివరి 0 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలని ఏమని పిలుస్తారంటే అండి, మనకి ధ్రువపు మండలాలు లేదా అతి శీతల మండలాలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ వీటినే టండ్రా భూములు అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే వీటిల్లో బాగా టండ్రా ప్రాంతం, ఇవి వేడి ఉండదు, విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు అత్యంత ఏటవాలుగా పడడం వలన నిజానికి వేడి అసలు మనకి కనిపించదు. మనం ఇందాక చెప్పినట్టుగా ప్రాక్టికల్గా ఒక బాల్ మీద వేసినట్లయితే ఆ టాప్ ఏరియా లేదా బాటమ్ ఏరియా పైన క్రింద కూడా చాలా తక్కువ లైటు పడడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక భూమధ్య రేఖ నుంచి ప్రాంతం ఉష్ణమండలం అటు 23.5 ఇటు 23.5 దాటిన తర్వాత అటు పడమరకి అటు ఉత్తరానికి ఇటు దక్షిణానికి కూడా ఉన్నటువంటి ప్రాంతాలని సమశీతోష్ణ మండలాలు 66.5 డిగ్రీ వరకు, 66.5 డిగ్రీల నుంచి 0 డిగ్రీలు ఉత్తర ధ్రువం వరకు ఇటు దక్షిణ ధ్రువం వరకు
ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాలు రెండు కూడా మనకి ఏంటి అంటే అతి శీతల మండలాలుగా మనం చెప్తారు. ఇది అక్షాంశాల గురించినటువంటి వివరణ. ఇక రెండో అంశం రేఖాంశాలు. రేఖాంశాలని మనం ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి భూమిపై నిలువుగా ఉన్నటువంటి రేఖలు. వీటిని మధ్యాహ్న రేఖలు, మెరిడియన్స్ అని చెప్పేసి పిలుస్తారు ఇంగ్లీష్లో. ఈ రేఖలు భూమి మీద గీయబడినటువంటి నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలండి. అంటే ఒక బంతి మీద మనం నిలువుగా, అందుకే వీటిని లాంగిట్యూడ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అన్ని రేఖలు కూడా ఎలా ఉంటాయంటే పొడవుగా ఉంటాయి ఇవి. ఈ రేఖాంశాలు మొత్తం 360 ఉంటాయండోయ్. మొత్తం ఎన్ని ఉంటాయి? ఇవి 360 రేఖలు ఉంటాయి. ఇవి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు కలుపుతూ ఉన్నటువంటి అర్ధవృత్త 0 డిగ్రీలు అంటే మధ్యగా ఉన్నటువంటి రేఖాంశమును ప్రాథమిక రేఖాంశము, ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి అంటారు. ఇది ఇంగ్లాండ్లో గ్రీనిచ్ ప్రాంతం గుండా పోతుంది కాబట్టి దీనిని గ్రీనిచ్ రేఖాంశము అని చెప్పేసి పిలుస్తారు. గ్రీనిచ్ లాంగిట్యూడ్ అని అంటారండి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధన సంస్థ కూడా ఇక్కడే మనకి ఉండటం అనేది జరిగింది. ఇది ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అని కూడా పిలుస్తారనమాట. ఈ రేఖాంశమునకు తూర్పున ఉన్న భాగాన్ని పూర్వార్ధగోళము, దాన్ని ఈస్టర్న్ హెమోస్ఫియర్ అని, అంటే మనం తూర్పు అర్ధగోళం అని చెప్పేసి కూడా పిలుచుకోవచ్చు దీన్ని, పూర్వార్ధగోళాన్ని. పడమర ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళము, వెస్ట్రన్ హెమిస్ఫియర్, అంటే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 0 డిగ్రీస్ అని అనుకున్నటువంటి ఈ ప్రాంతం గుండా వెళుతున్నటువంటి దానికి అటువైపు ఇటువైపు అన్నమాట. అనగా వీటిని వెస్ట్రన్ హెమిస్ఫియర్ అనబడేటువంటి వాటిగాను పిలుస్తున్న తర్వాత గ్రీనిచ్ రేఖాంశమునకు కుడివైపున ఉన్న 180 డిగ్రీలు, అంటే మనం 360 అనుకున్నాం కదండి. ఈ 360లో మనకి రెండు భాగాలు చేసినట్లయితే 180 రేఖాంశాలు వస్తాయి. అంటే పైనుంచి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు 0 డిగ్రీస్ తోటి ఒక రేఖ గీసేసాము. ఆ రేఖ మనకి ఇంగ్లాండ్ మీదుగా వెళుతుందని చెప్పేసి అనుకున్నాం. దీని గ్రీనిచ్ రేఖ అని చెప్పేసి అని అంటున్నాం కదా, రేఖాంశం అని అంటున్నాం కదా. దీనికి ఎడం వైపు కుడివైపు, అటు 180 డిగ్రీసు, ఇటు 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్ని మనం ఎడం వైపున ఉన్నటువంటి వాటిని 180 డిగ్రీస్ ఎడం వైపున ఉన్నటువంటి వాటిని పశ్చిమ రేఖాంశాలని, కుడివైపున ఉన్నటువంటి 180 డిగ్రీస్ రేఖాంశాలని తూర్పు రేఖాంశాలని పిలుస్తారు. మరొకసారి వీటిని చూసినట్లయితే 0 డిగ్రీస్ నుంచి ఉన్నటువంటి 180 డిగ్రీలు, అటు 180 ఇటు 180, మొత్తం 360. ఎడమవైపు ఉన్న 180 డిగ్రీసు రేఖాంశాలని పశ్చిమ రేఖాంశాలని, కుడివైపు ఉన్నటువంటి 180 డిగ్రీస్ రేఖాంశాలని తూర్పు రేఖాంశాలని చెప్పేసి పిలుస్తారు. ఈ రేఖాంశాల యొక్క ఉపయోగం ఏంటి అంటే సమయాన్ని నిర్ణయించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందాన్ని భూభ్రమణము, రొటేషన్ అని చెప్పేసి అంతకుముందు నేను పేర్కోవడం జరిగింది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటారు. సూర్యుడి చుట్టూ తిరగడాన్ని మనం భూ పరిభ్రమణము, రెవల్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో భూమి మొత్తం రోజుకు ఒకసారి సూర్యుని ఎదురుగా వస్తుంది. అంటే 360 డిగ్రీల రేఖాంశాలు తిరగడానికి 24 గంటలు 1440 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశము సూర్యునికి ఎదురుగా రావడానికి 4 నిమిషాలు పడుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే బంతి మనం ఊహించుకున్నట్లయితే రౌండ్గా గిరగిరగిరగిర తిరుగుతుంది అని అనుకుంటే 360 ఉన్నాయని అనుకున్నాం. 360 డిగ్రీలు రేఖాంశాలు గిరగిర సూర్యుడికి ఎదురుగా తిరిగేటప్పుడు మనకి ఒక్కొక్క రేఖాంశంని సూర్యకాంతి దాటాలి అంటే 4 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరు సమయాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది.
ఈ ప్రక్రియలో 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం మీద ఉన్నటువంటి భారతదేశం గ్రీనిచ్ అంటే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం కన్నా 330 నిమిషాలు ముందుగానే సూర్యునికి ఎదురుగా వస్తుంది. అంటే మనం దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? 82.5 డిగ్రీలు ఇంటూ 4 అంటే 330. అంటే భారతదేశం ఇంగ్లాండ్ కంటే గ్రీనిచ్ కాలం 5:30 గంటలు 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా సుమారు 75 డిగ్రీలు పశ్చిమ రేఖాంశం మీద ఉన్నటువంటి న్యూయార్క్ ప్రాంతం గ్రీనిచ్ కన్నా దాదాపు 5 గంటల వెనక ఉంది. అంటే మనం ముందున్నాం, గుర్తుపెట్టుకోండి. గ్రీనిచ్ కాలం కంటే 5:30 డిగ్రీలు మనం 5:30 గంటలు మనం ముందున్నాం. 5:30 గంటలు మనం ముందున్నాం. కానీ గ్రీనిచ్ కాలం కంటే 5 గంటలు న్యూయార్క్ ప్రాంతం వెనకాల ఉంది. అంటే అమెరికా మొదలైనటువంటి దేశాలు మనకంటే వెనకాల సూర్యోదయం అవుతుందని మనం గమనించాలంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే సూర్యుడు ముందు మనకి ఒక 5:30 గంటలు సూర్యుడు గ్రీనిచ్ లండన్ ప్రాంతం కంటే ముందు మనకి సూర్యుడు ఉదయిస్తాడు. తర్వాత లండను, తర్వాత అమెరికా మొదలైనటువంటి దేశాలకి సూర్యకాంతి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మనకి లైటు 5:30 గంటలు వెనక్కి వెళ్ళిపోతాం. అదేవిధంగా 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తున ఉన్నట్లయితే అక్కడ సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. కానీ 12 డిగ్రీల రేఖాంశం వద్ద 10 గంటలు మాత్రమే అవుతుంది. అదే 5 డిగ్రీల రేఖాంశాల వద్ద మాత్రం 11 గంటల సమయం పడుతుంది. అంటే కొన్ని రేఖాంశాలు మీద విస్తరించి ఉన్న ఒకే దేశంలోని వివిధ ప్రాంతాల సమయాలు అలా కనిపిస్తాయి అన్నమాట. ఇది చాలా గందరగోళంగానే ఉంటుంది. ఎందుకనంటే శాస్త్రజ్ఞులు దీనికి ఒక విధానాన్ని సూచించారు. ఎందుకంటే ఎట్లా గందరగోళం గురి కాకూడదు అనే ఉద్దేశంతో ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించి ఒక్కొక్క కాలమండలం సుమారు 15 రేఖాంశాల మేర విస్తరించి ఉంటుంది. అంటే ప్రతి ప్రక్క కాలమండలానికి మధ్య సమయం 1 గంట తేడా ఉంటుంది. అంటే 15 × 4 నిమిషాలు కాబట్టి 60. ఈ విధంగా గ్రీనిచ్ రేఖాంశమునకు తూర్పునకు పోయే కొలది సమయంలో 1 డిగ్రీకి 4 నిమిషాలు కలపాలి. పడమరకు వెళ్ళే కొలది 1 డిగ్రీకి 4 నిమిషాలు తగ్గించాలి. ఉదాహరణకు గ్రీనిచ్ రేఖాంశం వద్ద సోమవారం ఉదయం మధ్యాహ్నం 12 గంటలు అయిందని అనుకుందాం. అయితే 180 డిగ్రీలు యాంటీ మెరిడియన్ రేఖాంశం వద్ద అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అంటే దాని అర్థం 180 × 4 = 720. 720 / 60 = 12. అంటే 12 గంటలు. అంటే మంగళవారం ప్రారంభం అయిపోతుందన్నమాట. లేదా తేదీ మారిపోతుంది. అంటే మనకి ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకి, అలాగే భారతదేశ తూర్పు అంచునున్నటువంటి, ఉదాహరణకు మన భారతదేశమే ఉందనుకోండి, మన భారతదేశం పటం తీసుకున్నట్లయితే ఇంచుమించు కొలతలు సుమారుగా సమానంగా ఉంటాయి. అటు తూర్పు నుంచి పడమరకు కానీ ఉత్తరా నుంచి దక్షిణానికి కానీ. భారతదేశం తూర్పు అంచునున్నటువంటి రాష్ట్రం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయ్యేటప్పుడు పశ్చిమ అంచునున్నటువంటి రాష్ట్రం ఏంటి? పశ్చిమ అంచునున్నటువంటిది గుజరాత్ మనకి. అది ద్వారకా ప్రాంతం ఇంకా చీకటిగానే ఉంటుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ సుమారు 98 డిగ్రీలు తూర్పు రేఖాంశం మీద ఉంటే ద్వారక గుజరాత్ 68 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉంది. అంటే 30 డిగ్రీల రేఖాంశం తేడా ఉంది. కాబట్టి స్థానిక సమయంలో లేదా సూర్యోదయంలో 2 గంటలు వెనకబడి ఉంటుందన్నమాట. అంటే మన భారతదేశంలోనే సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయించినప్పటికీ గుజరాత్లో సూర్యకాంతి మనకి కనిపించదు. ఇది గందరగోళాన్ని సృష్టించవచ్చు. అందుకే మనకి ఏం చేశారంటే ఒక ప్రామాణిక సమయాన్ని మాత్రమే మనం తీసుకొని దానిని ప్రకారం దేశమంతటా సమయాన్ని
దీన్ని అనుసరించాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశానికి ప్రామాణిక సమయం నేపాల్ ప్రామాణిక సమయం, లేదా ఆస్ట్రేలియా ప్రామాణిక సమయం, ఇలా దీన్ని ఉపయోగించి దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒకే సమయం అవుతుందో వాటిని మనం, కాబట్టి భారతదేశ ప్రామాణిక సమయం, నేపాల్ ప్రామాణిక సమయము, ఆస్ట్రేలియా ప్రామాణిక సమయము ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మన దేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే సమయం అవుతుంది. అనేక రేఖాంశాలు ఉన్న వెడల్పుగా విస్తరించి ఉన్న దేశాల్లో సమయాన్ని నిర్దేశించడం మరింత కష్టతరం అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక కాల వ్యవధిలో దేశాన్ని వివిధ కాలమండలాలుగా విభజిస్తారు. ఉదాహరణకి ఏంటంటే రష్యా కానీ అమెరికా కానీ సంయుక్త రాష్ట్రాలు వాళ్ళ కాలమానాన్ని కాలమండలాలుగా విభజించుకోవడం జరిగింది. కావున డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రత్యేకించి ఈ రేఖాంశాలు మనకి కాలాన్ని, ప్రదేశాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి. కావున ఈ అంశం ఇంతటితోటి ముగిస్తున్నాను. మరొక అంశంతో 3వ భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.